మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ లాభాల బాటలో కొనసాగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రి వర్యులు మల్లు బట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట బస్ డిపో నందు ఎలక్ట్రికల్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లతో కలిసి వారు పాల్గొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ లాభాల బాటలో కొనసాగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రి వర్యులు మల్లు బట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట బస్ డిపో నందు ఎలక్ట్రికల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లతో కలిసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విద్యుత్ ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కాలుష్యం నుండి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని వాతావరణంను కాపాడుకుంటూ ఆర్టీసీ సంస్థ ముందుకు వెళ్తుందని, ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆర్టీసీ అనే ప్రభుత్వం సంస్థను కాపాడుకునేందుకు, ఆర్థికంగా నిలబెట్టేందుకు తగు చర్యలతో ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. పాత బస్సులను, డీజిల్ బస్సులను పక్కకు పెట్టి ఎలక్ట్రికల్ బస్సుల ద్వారా వాతావరణాన్ని కాపాడుకుంటూ ప్రజలకు సేవ చేసేందుకు సూర్యాపేట డిపోకు 79 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరయ్యాయని, వాటిలో ఈ రోజు 45 ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, చుట్టూ సూర్యాపేట, నడుమ నల్గొండ అంటూ తెలంగాణ సాయుధ పోరాటం గుర్తు చేసుకుంటూ ప్రజాప్రభుత్వంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికుల సంక్షేమం కోరుకుంటూ నేడు సూర్యాపేట డిపో నుండి హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, కోదాడ లాంటి ప్రాంతాలకి వాతావరణంను కాపాడుకుంటూ 79 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరు చేయడం జరిగిందని, వాటిలో నేడు 45 ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్యం నుండి వాతావరణాన్ని కాపాడుకునేందుకు కాలుష్య రహిత ఎలక్ట్రికల్ బస్సులను ఏర్పాటు చేస్తుందని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచితంగా సేవలందించి ఆర్థికంగా ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ, ఎమ్మెల్యేలు నలమాద పద్మావతి రెడ్డి, మందుల సామేల్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ చెవిటి వెంకన్న యాదవ్, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉపేషా ఖాన్, వెంకన్న, జేబీఎం సంస్థ ప్రతినిధి ప్రభాకర్, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆ పెట్టినటువంటి మొక్కలు కూడా రేపు ఎదిగేదాకా పశువులకు మేకలకు కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమం మీద తెలంగాణ మీ డిఎం గారు ఇద్దరు కూడా రావాలి సార్. ఆర్టీసీ ఎంప్లాయీస్ తెలియజేస్తూ ఇప్పుడు మన ముందు వన మహోత్సవం మీద సంక్షేమ పథకాల మీద కావచ్చు, అదే ఇప్పుడే విచ్చేసినటువంటి గౌరవనీయులు త్వరలోనే నల్గొండ కేంద్రంలో కూడా ఈవీ బస్సులను ప్రారంభించుకోబోతా ఉన్నాం. హైదరాబాద్లో ఉన్నాయి, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, సూర్యాపేట, వరంగల్, ఈ విధంగా అనేక కార్యక్రమాల లోపల ఈ బస్సులు నిజామాబాద్తో సహా ప్రారంభించుకున్నాం. మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తాను, ఆర్టీసీ అంటే ఇది ప్రజలది, ప్రభుత్వాన్ని. దీన్ని పరిరక్షించుకుంటూనే ఆర్టీసీకి సంబంధించి చాలా జాగాల్లో ఇప్పుడు వస్తూ ఉంటుండే కూడా చిట్యాల్లో అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో బస్సు కావాలి, గతంలో ఉండే 10 ఏళ్ల కింద మళ్ళీ ఇప్పుడు బస్సు పునరుద్ధరించమంటా ఉన్నారు. శాసనసభ్యుల గతంలో బస్సు కావాలని అడిగే వాళ్ళు లేకుండే. ప్రజాపాలన ప్రభుత్వం రాష్ట్రంలో 7-8 కేంద్రాల నుంచి ఈ ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించే సందర్భంగా ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆర్టీసీ సంస్థ పక్షాన సూర్యాపేటకు కేటాయించిన 79 బస్సుల్లో 45 ఎలక్ట్రిక్ బస్సులను ఈరోజు ఇక్కడ ప్రారంభించుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మీ అందరి ముందట రాబోయే కాలంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు సౌకర్యాలను మెరుగుపరుస్తూనే కార్మికుల సంక్షేమాన్ని చూస్తూ సంస్థను పరిరక్షించుకునేటువంటి 3 నినాదాలతోటి ఆర్టీసీ ముందుకు పోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో నష్టాల బాటలో నడిచి గత 10 సంవత్సరాల్లో ఒక నూతన బస్సు కొనుగోలు చేసేటువంటి ఇంకా బాగా పెరిగిందనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఆర్థిక భారం అయినప్పటికీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలనేటువంటి ఆలోచనతోనే అటు ముఖ్యమంత్రి గారు, ఇటు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని వీలైనంత వరకు